అంటే తెలంగాణలో 17 స్థానాలలో మేమే గెలుస్తాం, బీఆర్ఎస్ని ఒకటి కూడా గెలవబోనియం, గెలవదని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఆ మాటపై కేటీఆర్ గారు స్పందించి 17 సీట్ల విషయం పక్కన పెడితే మీరు గతంలో ఎంపీగా గెలిచినట్టు మల్కాజ్గిరిలో అక్కడనే గెలిచి చూపిస్తామని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది కదా, మరి బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తాను? దాన్ని ఛాలెంజ్ చేస్తున్నా నేను. బీజేపీ మేము బీజేపీకి టీఆర్ఎస్కు ఛాలెంజ్ చేస్తున్నా. 14 సీట్లకు ఒక్క సీటు తక్కువైనా ఉస్మానియా యూనివర్సిటీ కాడికి నేను వస్తా. రేవంత్ రెడ్డి గారు కాదు, బట్టి గారు, ఉత్తమ్ గారు ఒక సెక్రటరీగా, పీసీ సెక్రటరీగా నేను వస్తా. ఆయన సమాధానం చెప్తా. ఒకవేళ 14 మేము గెలిస్తే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని మీ ఛానల్ ద్వారా నుంచి కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా. ఈటల రాజేందర్ గారికి నైతిక హక్కే లేదు. 10 పార్టీలు మార్చిండు, సస్పెండ్ అయిన వ్యక్తి ఆయన ఎక్కడ గెలవకుండా మళ్ళీ ఇలా మల్కాజ్గిరికి వచ్చిండు. మల్కాజ్గిరిలో లౌకిక శక్తులు అంటే దేశంలోని ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు నివసించే ప్రాంతం మల్కాజ్గిరి. ఒక లౌకిక బాధము, సమానత్వము ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు గెలిపించి పార్లమెంటుకు పంపారు. ఈ మతోన్మాద శక్తులను పార్లమెంటుకు పంపరు. మల్కాజ్గిరి స్థానం మా స్థానము. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ గెలిచబోయే 14 సీట్లు మల్కాజ్గిరి నెంబర్ 1 ఉంటుందని చెప్తా ఉన్నాను. ఈ 10 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ ఉండి కాసి ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉండి తెలంగాణకు ఏమైనా చేసినంటే ఏం చెప్పుకోవచ్చు? ఇప్పుడు తెలంగాణకు కిషన్ రెడ్డి గారు కానీ, అరవింద్ కానీ, సోయం బాబురావు కానీ, ఇంకో ఎంపీ కానీ వీళ్ళు నిజంగా చెప్పాలంటే తెలంగాణ భాషలో దద్దమ్మలు, సన్యాసులు. కిషన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కరోజు కూడా రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇంతవరకు తీసుకురాలేదు. ఇవాళ ఎంతసేపటికి ఎవరినో ఒకరిని ఏది విమర్శించండి తప్ప మీరు ఎందుకు టీపీసీసీ ప్రక్షాళనకు ప్రధానమంత్రి గారు తీసుకపోలే? ఈ రాష్ట్రంలో రైతులు చనిపోతుంటే ప్రధానమంత్రి దగ్గరకు పోయి ఎందుకు వినతి పత్రం ఇవ్వలేదని అడుగుతున్నా. పార్లమెంటు వేదికగా నువ్వు ఎందుకు అడగలేదు? దేశంలోని 700 మంది రైతులు చనిపోతుంటే అడగలేదు. రాష్ట్రంలోని కనీసం మద్దతు ధర తెలియకుంటే మీరు ఎందుకు అడగలేదు? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మనము ట్యాక్సులు కడుతున్నప్పటికీ మనకు రావాల్సిన తెలంగాణ వాటా గురించి ఎందుకు మీరు ప్రశ్నించలేదు? అదే తెలంగాణ విభజన చట్టంలోని హామీల గురించి ఎన్నడైనా మీరు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అడుగుపెట్టిరానని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర బీజేపీ నాయకులను అడగదలుచుకున్నా. కనుక మీ శాతగాని తనాన్ని, మీ ఇన్ఎఫిషియన్సీని, మీ బలహీనతను వేరేల మీద రుద్దడం తప్పు తప్పు తప్పు. అయితే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా బీజేపీ బీఆర్ఎస్కి కాకుండా కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంటారు? అన్ని రకాలుగా ఓటేయాలి. దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ గారిని చూసిరు, ఏం లాభం లేదు, దేశానికి ఏం చేయలేదని తెలిసిరు. 15 మంది ప్రధానమంత్రులు మారితే 56 లక్షల కోట్లు అయితే కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 1 లక్ష కోట్లు ఈ దేశానికి ఎట్లా పోయిందని దేశ ప్రజలు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా బీసీ జనగణన ఎందుకు చేపట్టాలన్న బీసీ ప్రజానికం ఆడుతుంది 70 కోట్ల మంది. ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతారు విభజనలోని చట్టాలు ఎందుకు తీసుకురాలేదని వీళ్ళు అడుగుతూ ఉన్నారు. కనుకనే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న జనాలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల జనాలు కానీ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వాన్ని చెంపచెల్లు అనిపించే విధంగా రేపు రాబోయే రోజుల్లో తీర్పిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకోబోతుంది. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దాదాపు 50 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి చేసింది ఏంది? బీజేపీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి చెయ్యింది ఏంది? ఇలా ఈ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడతా. డిఆర్డిఎల్ తెచ్చింది మేము, డిఆర్ఓ తెచ్చింది మేము, మిదాన్ తెచ్చింది మేము, బీడీఎల్ తెచ్చింది మేము, నాగార్జున సాగర్ కట్టింది మేము, శ్రీశైలం డ్యామ్ కట్టింది మేము, శ్రీరామ్ సాగర్ డ్యామ్ కట్టింది మేము. అదేవిధంగా ఎన్నో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు అందిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఒక్క ప్రాజెక్టు చూపించిందని చెప్పదు. కేవలము కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ఒక బూచి చూపించి దాంట్లో ప్రజాధనమైన 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిన దౌర్భాగ్యుని ఏ విధంగా క్షమిస్తారని అడుగుతా ఉన్నాను. ఇలా కాళేశ్వరం పాట మేడిగడ్డను ఇలా 1,00,000 కోట్ల ప్రజాధన దుర్వినియోగం చేసిన ఈ యొక్క గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి కానీ, గత ప్రభుత్వంలోని మంత్రులు కానీ ఏం సమాధానం చెప్తారు? మీరు ఇప్పటికైనా కోటి చౌరస్తాకు వచ్చి ముక్కు నేలకు రాయవలసిందిగా నేను డిమాండ్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీతోని ఏ మాత్రం మీకు పోలిక లేదు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ త్యాగం, రాజీవ్ గాంధీ త్యాగము, వాళ్ళ బలిదానాలు ఈ దేశం మర్చిపోదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి త్యాగం ఈ దేశం మర్చిపోదు. గాంధీ కుటుంబం చేసిన సేవ ఈ దేశానికి వర్ణనాతీతం. కనుకనే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు, దేశ ప్రజలు ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ
కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో 14 సీట్లు మేము గెలుచుకొని పార్లమెంట్లో అడుగుపెట్టడంలో ఎలాంటి అత్యాశక్తి లేదని సందర్భంగా మనం చేస్తాం.